హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు రాగి పిండిని ఇంట్లోనే హెల్దీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలామంది బయట దొరికే రాగి పిండిని తీసుకుంటుంటారు, కానీ అది అస్సలు మంచిది కాదు. నాకు ఇదంతా తెలియక ఇంతకుముందు నేను కూడా బయటనే తీసుకొని యూజ్ చేసేదాన్ని. నేను ఇప్పుడు చూపిస్తున్న ప్రాసెస్ ఫాలో అయిపోండి. ముందు రాగుల్ని తీసుకొని ఒక 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక వాటిని ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. సోక్ చేశాక నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని వాటిని ఒక మెత్తటి కాటన్ క్లాత్లోకి స్ట్రెయిన్ చేసుకోండి. అంటే మనం స్ప్రౌట్స్ వచ్చాక రాగి పిండిని తయారు చేస్తామన్నమాట. సో ఇదొక వే. అలా ఒక డే అండ్ నైట్ ఒక క్లాత్లో పెట్టేశాక రాగికి స్ప్రౌట్స్ ఎంత బాగా వచ్చేసాయో చూడండి. మొలకలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూడండి. అంటే ఈజీగా స్ప్రౌట్ అయిపోతాయి అనమాట. పెద్ద ప్రాసెస్ ఉండదు, మధ్యలో వాటర్ స్ప్రింకిల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, మంచిగా వచ్చేస్తాయి. ఇది చాలా హెల్దీ వే. దీన్ని ఏం చేయాలంటే స్ప్రెడ్ చేసుకొని ఒక 2 to 3 డేస్ ఎండలో బాగా ఆరబెట్టుకోవాలన్నమాట. దానివల్ల ఏమవుతుందనంటే రాగి మీద ఉన్న ఆ పౌడర్ లాంటిది పోయి లేడీస్లో పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటివి రాకుండా చాలా హెల్దీ అనమాట. దీన్ని పౌడర్ చేసుకొని ఆ తర్వాత ఏ రకంగా లడ్డూలకైనా లేకపోతే జావకైనా చిన్నపిల్లలకి పెట్టడానికైనా చాలా మంచిదన్నమాట. మనం నార్మల్గా బయట తీసుకున్నప్పుడు ఏంటంటే అవి వాళ్ళంతా ప్రాసెస్ చేసి చేయరు కాబట్టి అసలు మంచిది కాదు అది. వీడియో నచ్చితే లైక్ చేయండి.